ఒక చక్రవర్తి తన అహంతో దేవుడిచ్చిన హెచ్చరికలనే పట్టించుకోకపోతే అసలు ఏం జరుగుతుంది? ఇవాళ మనం తెలుసుకోబోయేది కేవలం ఐగుప్తు మీద వచ్చిన తెగుళ్ల గురించి మాత్రమే కాదు, అసలు ఒక మనిషి హృదయం ఎందుకు అంత కఠినంగా మారిపోతోంది. ఆ కథలో తరతరాలకీ సరిపడా ఎలాంటి పాఠాలున్నాయో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఈ కథ మొదలవడమే ఒక గంభీరమైన మాటతో మొదలవుతుంది. చూడండి, ఇది కేవలం ఒక రాజుకి ఒక ప్రవక్తకి మధ్య జరిగిన గొడవ కాదు. దాని వెనుక ఒక పెద్ద ఉద్దేశముంది. రాబోయే తరాలకి ఒక ముఖ్యమైన గుణపాఠం చెప్పాలనే ఒక సంకల్పం అన్నమాట. ఈ మొత్తం కథకి గుండెలాంటిది ఒక పెద్ద సంఘర్షణ. ఒక పక్కన దేవుడి ఆజ్ఞతో వచ్చిన మోషే, ఇంకో పక్క ఆ రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాలకుడు ఫరో. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ పోరాటంలో దేవుడి సంకల్పం ముందు మనిషి అహంకారం ఎంత చిన్నదో తేలిపోతోంది. సరే, అసలు గొడవంతా ఇక్కడే మొదలైంది. ఒకవైపు దేవుడిచ్చిన సూటి అయిన ఆజ్ఞ, మరోవైపు ఆ ఆజ్ఞను లెక్క చెయ్యని ఒక చక్రవర్తి. ఇది కేవలం అధికారం కోసం జరిగిన పోరు అనుకుంటే పొరపాటే. ఇది అహంకారానికి, గర్వానికి సంబంధించిన విషయం. ఎందుకంటే ఫరో తనని తాను ఒక దేవుడిలా ఊహించుకునేవాడు. మరి ఫరో అంత ధిక్కారంగా మాట్లాడినందుకు ఎదురైన మొదటి పరిణామం ఏంటి? అదే ఈ మిడతల తెగులు. ఇది ఏదో అనుకోకుండా వచ్చిన ప్రకృతి విపత్తు కాదు. ఒక హెచ్చరికని పెడచెవున పెడితే ఎంత ఘోరమైన వినాశనం ఎదురవుతుందో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం. ఇక్కడ ఫారో ఎలా స్పందించాడో చూడండి. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అతనికి ఇంకా అర్థం కాలేదు. దేవుడి ఆజ్ఞతోనే బేరాలాడుతున్నాడు. ఇది అంతా పంపాలి లేదా ఎవరూ వెళ్లరు అనే అంత ఖచ్చితమైన ఆజ్ఞ అని గ్రహించలేకపోయాడు. తన చేతుల్లో ఉన్న అధికారాన్ని వదులుకోవడానికి అస్సలు సిద్ధంగా లేడు అన్నమాట. అయితే ఈ తెగులు ఏదో అకస్మాత్తుగా ఊడిపడలేదు. దాని వెనుక ఒక పద్ధతి ఉంది. స్టెప్ బై స్టెప్ అంతా ఒక క్రమంలో జరిగింది. ముందు మోషే తన కర్రను పైకెత్తడం, తరువాత గాలి వీయడం, ఆ తర్వాత మిడతలు రావడం. చూశారా, ప్రతీదే ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. దేవుడి ఆజ్ఞ ప్రకృతిని కూడా ఎలా నియంత్రించగలదో చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈ మాటలు వింటుంటేనే ఆ వినాశనం ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతోంది కదా. ఒక్క పచ్చని ఆకు కూడా మిగల్లేదంటే ఆలోచించండి. దేశం మొత్తం ఎడారిలా మారిపోయింది. ఇది ఐగుప్తు ఆర్థిక వ్యవస్థని, వాళ్ల జీవనాధారాన్ని కూకటివేళ్లుతో పెక్కిలించేసింది. ఇది కేవలం చిన్న ఇబ్బంది కాదు, ఇది సంపూర్ణ వినాశనం. ఇప్పుడు ఫారో వేడుకుంటున్న మాటలని కాస్త జాగ్రత్తగా గమనిద్దాం. అతను ఈ తెగులుని చావు అంటున్నాడు. అంటే దాన్ని తన మీదికి వచ్చిన ఒక ప్రాణ సంకటంగా చూస్తున్నాడు. దాన్ని తీసేయమంటున్నాడు. కాని నా తప్పుని క్షమించు అని నిజమైన పశ్చాత్తాపంతో అడగట్లేదు. అతని బాధంతా ఆ కష్టం నుండి బయటపడాలనే తప్ప తాను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనే ఆలోచన లేదు. ఇక్కడ మళ్ళీ అదే కథ పునరావృతమవుతోంది. కష్టం తీరిపోగానే ఫరో ఇచ్చిన మాట మర్చిపోయాడు. అతని హృదయం ఇంకాస్త కఠినంగా తయారైంది. ఇదొక విషవలయం లాంటిది. ఉపశమనం దొరికితే పశ్చాత్తాపం రావాలి. కాని ఇక్కడ ఉపశమనం దొరకగానే మళ్లీ పాత అహంకారమే వెనక్కి వచ్చింది. మిడతలు చేసిన భౌతిక నష్టం ఒక ఎత్తైతే, ఆ తర్వాత వచ్చిన తెగులు, అది మానసికమైనది, అంతకంటే భయంకరమైనది. అదే చీకటి. ఇది మామూలు చీకటి కాదు. అంటే లైట్లు పోతే వచ్చే చీకటి కాదు, చేత్తో పట్టుకోగలమా అన్నంత చిక్కటి అనుభవంలోకి వచ్చే చీకటి. ఈ తేడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఒక పక్క ఐగుప్తీయులందరూ భయంతో, ఒంటరితనంతో నిండిన చీకట్లో ఉన్నారు. కాని అదే సమయంలో ఇశ్రాయేలీలు ఇళ్లలో మాత్రం వెలుగుంది. ఇది దేవుడి రక్షణకి ఎంత స్పష్టమైన సంకేతమో కదా. ఒకే దేశం, ఒకే సమయం, కాని రెండు వేర్వేరు ప్రపంచాలు. ఆ చీకటికి భయపడి ఫరో మళ్లీ బేరానికి దిగాడు. సరే, ప్రజలు వెళ్ళొచ్చు, కాని వాళ్ల పశుల్ని, అంటే వాళ్ల ఆస్తిపాస్తుల్ని, జీవనాధారాన్ని మాత్రం ఇక్కడే వదిలేయాలి అన్నాడు. ఇది పూర్తిగా లొంగిపోవడం కాదు, ఇంకా ఏదో ఒక విధంగా తన పట్టు నిలుపుకోవాలని చేసిన చివరి ప్రయత్నం. కాని మోషే దీనికి అస్సలు ఒప్పుకోలేదు. రాజీపడే ప్రసక్తే లేదన్నాడు. మా దేవుని పూజించడానికి మా పశువులు కూడా మాతో రావలసిందే, ఒక్క గిట్ట కూడా ఇక్కడ మిగలడానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా చెప్పేశాడు. అంటే దేవుడి ఆజ్ఞ విషయంలో ఏ చిన్న రాజీకి కూడా చోటు లేదని తేల్చి చెప్పాడనమాట. సరే, ఇప్పటిదాకా కథ చూశాం. ఇప్పుడు ఈ కథలో ఉన్న అసలైన ఆధ్యాత్మిక సారాంశం దగ్గరికి వద్దాం. అదేంటంటే కఠినమైన హృదయం. అసలు ఈ మాటకర్థమేంటి?
ఇది కేవలం ఒక మాట కాదు, ఈ మొత్తం కథకు ఇదే పునాది. మరి కఠిన హృదయం అంటే ఏంటి? ఇది దేవుడు కావాలని ఎవరినీ అలా చేసేయడం కాదు. ఒక మనిషి పదే పదే హెచ్చరికలను పట్టించుకోకుండా వినయాన్ని వదిలేసి అహంకారాన్నే ఎంచుకున్నప్పుడు నెమ్మదిగా వాళ్ళ హృదయం మొద్దుబారిపోతుంది. చివరికి నిజం కళ్లముందున్నా దానికి స్పందించే శక్తిని కోల్పోతుంది. అప్పుడు ఇక మార్పు అనేది అసాధ్యమైపోతుంది. ఇక్కడే మన ముందు ఒక పెద్ద తాత్వికమైన ప్రశ్న వస్తుంది. ఫారో ఇలా ప్రవర్తించడానికి కారణం అతని సొంత నిర్ణయాలా, లేక దేవుడు ముందే అలా నిర్ణయించాడా? అంటే మన స్వేచ్ఛకి, దైవ సంకల్పానికి మధ్య ఉన్న సంబంధమేంటి? ఇది చాలా లోతైన ప్రశ్న. ఫరో ప్రవర్తనని గమనిస్తే అదొక చక్రంలా, ఒక సైకిల్లా తిరుగుతూనే ఉంది. మొదట దేవుడి నుండి హెచ్చరిక, తర్వాత దాన్ని లెక్కచేయకపోవడం, వెంటనే ఒక విపత్తు, అప్పుడు దొంగ పశ్చాత్తాపం, కష్టం తీరిపోగానే మళ్లీ అహంకారం. ఇదే చక్రం పదే పదే తిరగడం వల్ల ప్రతిసారీ అతని హృదయం ఇంకాస్త గట్టిపడిపోయింది. ఇది తనని తాను నాశనం చేసుకునే మార్గం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ కథ నుండి మనం నేటి మన ప్రపంచానికి ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. ఈ కథలోని అహంకారం, హెచ్చరికలు, వాటి పర్యవసానాలు ఇవన్నీ ఈరోజు మనకి ఎలా వర్తిస్తాయి? ఎందుకంటే ఇది కేవలం చరిత్ర కాదు, మనల్ని చూపించే ఒక అద్దం. చూడండి, ఫరో ప్రవర్తనకి మన రోజువారీ జీవితంలో మనం చూసే కొన్ని విషయాలకి ఎంత దగ్గరి పోలికుందో. కఠినమైన నిజాల్ని, నిపుణుల సలహాల్ని పక్కనబెట్టేయడం, సమస్య మూలాల్లోకి వెళ్లకుండా పైపైన పరిష్కారాలు వెతకడం, కష్టం తీరిపోగానే నేర్చుకున్న పాఠాల్ని మర్చిపోవడం, ఇవన్నీ మనక్కూడా అనుభవమే కదా. ఒక రకంగా ఫరో కథ మనందరికీ ఒక హెచ్చరిక లాంటిది. సో ఈ మొత్తం కథ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన నీతి ఒకటే: అహంకారం ఎప్పుడూ నాశనానికే దారితీస్తుంది. కాని జ్ఞానానికి, ఎదుగుదలకి మొదటి మెట్టు వినయం. ఎదుటివాళ్లు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉండడంలోనే అసలైన బలముంది. ఇక ఇవి ఫారో నోటి వెంట వచ్చిన చివరి మాటలు. ఇది కేవలం మోషేకిచ్చిన బెదిరింపు కాదు, దేవుడి దయను పొందే మార్గాన్ని తన చేతులతో తానే శాశ్వతంగా మూసేసుకుంటున్నాడు. ఈ మాటలతో చర్చలకు ముగింపు పలికాడు, తన విధిని తానే రాసుకున్నాడు. దానికి మోషే చాలా ప్రశాంతంగా, గంభీరంగా జవాబిచ్చాడు. ఫెరో తన సొంత మాటలతో తన ముగింపుని తానే నిర్ణయించుకున్నాడు కాబట్టి మోషే దాన్ని కేవలం అంగీకరించాడు. ఇక మాట్లాడ్డానికి సమయం ముగిసిపోయింది. అందుకే అంటారు, ఒక కథ గొప్పదనం అది ఎంత పాతది అన్నదాంట్లో ఉండదు, అది మన జీవితాల్ని, మనలోని మనిషిని ఎంతలా ప్రతిబింబిస్తోంది అన్నదాంట్లో ఉంటుంది. ఈ ప్రాచీన గాథ మనలోని అహం, మన పోరాటాలు, మనం తీసుకునే నిర్ణయాల గురించి మనకే బాఠాలు నేర్పుతోంది. ఇది ఎప్పటికీ పాతబడని ఒక అద్దం లాంటిది. మరి ఈ విశ్లేషణను ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న: మన చుట్టూ ఉన్న ప్రపంచంలోగాని, లేదా మన సొంత జీవితాల్లోగాని మనం ఏ హెచ్చరికలను చూసి చూడనట్టు వదిలేస్తున్నాం? మన హృదయాలు ఫారోలా కఠినంగా మారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీని గురించి ఆలోచిద్దాం.